హాయ్ ఫ్రెండ్స్, సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి. సో ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటి అంటే, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా, నా షాప్లో 9,000 రూపీస్ నష్టం వచ్చింది అనేసి. అది ఎందువల్ల వచ్చిన తర్వాత నేను ఏం చేశాను, ఎంత టెన్షన్ పడ్డాను, తర్వాత తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, ఆ తర్వాత ఎప్పుడు అట్లాంటి నష్టం జరగలేదు, అందుకు నేను చేసిన పనులు ఏంటి అనేది నేను ఈ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. చాలా నుంచి అనుకుంటున్నాను చెప్దాము అనేసి, కానీ అస్సలు అవ్వట్లేదు కదా. ఇవాళ అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. అలాగే నేను కాళ్ళ నొప్పి కోసం వెళ్ళిన ట్రస్ట్ హాస్పిటల్ కూడా చూపిస్తానండి. అంతకంటే ముందు నేను ఇక్కడ ములక్కాయ సాంబార్ ఎలా చేస్తానో చెప్తానండి. అంటే నార్మల్గా అందరు చేసే విధంగానే, కాకపోతే మా ప్రాసెస్ ఏంటి అని చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ అంతా చెప్పేసి అనుకోండి, మీకు అది చూసినా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అట్లా అనేసి దాంతోపాటు ఇది చెప్పేసిన తర్వాత అది పప్పు రెడీ అయ్యే వరకు నేను మీకు స్టోరీ కూడా చెప్తాను. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ పోపు దినుసులు అవన్నీ వేసేసుకొని ఇందులోనే ములక్కాయలు వేసి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, చింతపండు పులుసు ఇవన్నీ వేసి ఇక్కడ మసాలా పెట్టేస్తాను. అండ్ పక్కన వచ్చేసి పప్పు ఉడికిస్తున్నాను. అది ఉడికిన తర్వాత అవి రెండు కలిపేసి స్టవ్ పైన దగ్గరగా అయ్యే వరకు పెడితే అయిపోతుంది, ఇంకేం లేదు అందులో. తర్వాత వచ్చేసి నేను బెండకాయ ఫ్రై కూడా చేశానండి. బెండకాయ ఫ్రై కూడా మనకి నల్లగా కాకుండా, అంటే మాడిపోకుండా, ప్లస్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఏ విధంగా చేస్తానో ఈ వీడియోలో షేర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి. తర్వాత మెయిన్ అయితే స్టోరీ అండి. స్టోరీ ఎందుకంటే అది చాలా యూస్ఫుల్ అనమాట. మీరు విన్నాక మీకే అర్థమవుతుంది. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అంటే నచ్చడం అంటే ఏంటి అంటే, మీరు వేరే వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడానికి కానివ్వండి, లేదు మీకు సొంతంగా షాప్ ఉంటే మీరు జాగ్రత్త పడడానికి కానివ్వండి. ఆల్రెడీ మీరు జాగ్రత్త పడి ఉంటే చాలా మంచిది, ఎందుకంటే ఎప్పటికైనా ఆ సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తూనే ఉంటాము. సో ఖచ్చితంగా ఇవైతే మీరు కొత్తగా వింటున్నారు ఇలాంటి సిచ్యువేషన్ అంటే మాత్రం మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాగే నా ఛానల్లో అన్ని టైలరింగ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయండి. అంటే టైలరింగ్లో నాకు జరిగిన అనుభవాలన్నీ నేను మీకు ఇందులో షేర్ చేస్తాను. ఇంకా ముందు జరుగుతూనే ఉంటాయి కదా, సో ఖచ్చితంగా అది కూడా చెప్తూ ఉంటాను. ఏ విధంగా మనం జాగ్రత్త పడాలి, ఏ విధంగా కస్టమర్స్తో మాట్లాడాలి, ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ నేను ఇందులో చెప్తాను. నేనైతే మా షాప్ 2016 జూన్ 13 రోజు పెట్టానని చెప్పాను కదండి. సో షాప్ పెట్టిన ఒక 5 to 6 monthsలోనే నాకు ఈ విషయం అయితే జరిగిందనమాట. అంటే నేను చెప్పాను కదండి, కస్టమర్స్ బాగా వస్తున్నారు, అంటే వాళ్ళకి నచ్చినట్టు మనం అన్నీ కుట్టించేటప్పటికి వాళ్ళు బాగా ఇంప్రెస్ అయిపోయి అలా అందరూ వస్తూ ఉన్నారు. సో ఈ విధంగా వస్తున్నారు. అలాగే కుట్టే వాళ్ళు కూడా మేము కుడతాం అక్క అని చెప్పేసి రావడము, నేను అలా తీసుకోవడము, ఈ విధంగా జరుగుతూ వచ్చిందనమాట. అయితే ఇట్లా జరుగుతున్న ప్రాసెస్లోనే ఒక అమ్మాయి కూడా వచ్చిందనమాట. టీనేజ్ కూడా, అంటే ఒక 15 years 16 years ఉంటుంది ఆ అమ్మాయి, అంతే, టీనేజే కదా. సో తను వచ్చింది. తను ఏంటంటే, అక్క ఇట్లా నేను కూడా కుడతాను, నాకు కూడా వస్తుంది అక్క, ఇంతకుముందు ఒక షాప్లో చేశాను అని చెప్పింది అనమాట. సరే అని చెప్పేసి నాకైతే కుట్టి చూయించు అని అంటే సరే అక్క అన్నది. ఇంకా మళ్ళీ ఏంటంటే, అంటే నాకు అమ్మాయిని చూస్తే అంత కుట్టగలదు అన్నట్టుగా అయితే అనిపించలేదు. సరే కుట్టేటప్పుడు చూద్దాంలే అనేసి అనుకున్నాను. ఏమైనా తెలియకపోతే నేర్పిస్తాను కదా అనేసి అనుకొని పెట్టుకున్నాను ఆ అమ్మాయిని. అయితే యాక్చువల్గా అమ్మాయి ఏంటంటే, వాళ్ళ పేరెంట్స్ లేరంట, చనిపోయారని చెప్పింది. వాళ్ళ మేనత్త దగ్గర ఉంటున్నా అని చెప్పింది అనమాట. సో ఇంకోటి ఏంటంటే, మా అమ్మాయి పాపం ఇళ్ళల్లో కూడా కొంచెం వెళ్ళి పని చేసుకునేది, అంటే గిన్నెలు అవి తోమేయడము ఇలా పని చేసుకునేది. అక్కడ అయిపోయిన తర్వాత వచ్చేదనమాట. ఇంకోటి ఏంటంటే, టీనేజ్ అమ్మాయిల వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉంటారు పనులలో. సో ఓకే, అలా పెట్టుకుంటే మనకు కూడా సెట్ అవుతుంది కదా, పర్వాలేదు, ఆ అమ్మాయికి కూడా హెల్ప్ ఉంటుంది, మనకు కూడా ఉంటుంది కదా అనేసి ఆ అమ్మాయిని అయితే పెట్టుకున్నాను. ఇంకా తర్వాత నెక్స్ట్ డే ఇట్లా కుట్టడం అని చూపించినప్పుడు అయితే కొంచెం ఫినిషింగ్ అయితే బాగాలేకుండే అనమాట. కుట్టు మొత్తం ఇట్లా దగ్గరికి వేయడము, చిన్న కుట్టు పెట్టి వేయడము, అంటే అంత చిన్నగా కూడా సెట్ అవ్వదు అనమాట, ముడతల్లాగా వచ్చేస్తాయి. ప్లస్ మళ్ళీ పర్ఫెక్షన్ లేదు అక్కడ బ్లౌజెస్లో. సో అట్లా నేర్పించుకుంటూ మెల్లమెల్లగా చేస్తున్నాను అనమాట. సో అవుతుంది. అంతకుముందే నా దగ్గర ఇంకా ఇద్దరు కూడా చేసేవారు. ఒకరేమో వాళ్ళ ఇంటి దగ్గర చేస్తారు, ఇంకొకరేమో మన షాప్కి వచ్చి చేసేవాళ్ళు అనమాట. తను ఇప్పుడు నా ఏజీ ఉండే. అయితే ఇంకా సరే ఇట్లా రొటీన్ నడుస్తుంది. నా దగ్గర ఉండేటివి 2 మెషిన్స్ అనమాట. ఒకటేమో పెద్ద మెషిన్, అంటే అంబ్రెల్లా మెషిన్ ఉంటుంది కదా అది, ఒకటేమో చిన్న మెషిన్. అయితే సరే ఇంకా అయిపోయింది. ఇలాగే నడుస్తున్నప్పుడు ఒక సాటర్డే రోజు అనమాట, నా కస్టమర్ సాటర్డే మార్నింగ్ వచ్చేసి ఒక బ్లౌజ్ ఇచ్చారు. అంటే రెగ్యులర్ కస్టమర్ తను వచ్చి ఇచ్చేసి, నాకు మండే కావాలండి, మండే మార్నింగ్ వరకు కావాలి అని అన్నదనమాట తను. అయితే లేదండి, అవుతుందో లేదో అని అంటే, లేదండి ప్లీజ్ ఖచ్చితంగా ఫంక్షన్ ఉంది కావాలి అని అంటే, ఓకే ట్రై చేస్తానని చెప్పేసి తీసుకున్నాను. అంటే నేను ఒకసారి ఎవరిదైనా బ్లౌజ్ ఒప్పుకున్నానంటే ఖచ్చితంగా ఇస్తానని చెప్పేసి నా రెగ్యులర్ కస్టమర్స్ అందరికీ తెలుసండి. సో ఆ నమ్మకంతోనే నాకు ఇచ్చేసి వెళ్తారు. నిజానికైతే ఆ రోజు నేను వేరే వాళ్ళకి కూడా బ్లౌజ్ ఇచ్చేది ఉండే అనమాట. అంటే అంతకుముందు ఇచ్చిన కస్టమర్స్ బ్లౌజులు ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఇచ్చేవి ఉండే. ఇంకా ఆ బిజీలో మొత్తం ఆ వర్క్ చేసుకుంటూ లేట్ నైట్ అయిపోయింది అనమాట. ఒకవేళ నేను మధ్యాహ్నం వరకు వచ్చేసి ఉంటే నాకు ఇంకొకరు వచ్చేవాళ్ళు అన్నాను కదా, తనే కుట్టేస్తుండే. తను ఫాస్ట్గా కుడతారనమాట. మ్యాక్సిమం డైలీ ఒక 2 బ్లౌజులు 2.5 బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేది. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చేసి డే మొత్తంలో ఒక్క బ్లౌజ్ కుట్టేదనమాట. సరే పోనీ పర్వాలేదు, అట్లనే సరే మెల్లమెల్లగా నేర్చుకొని చేస్తుంది, అంటే నాకు ఇంకా ఎవరు లేరు అక్క అట్లా అని చెప్పి కొంచెం సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పేది.
ఇంకా అయ్యో పాపం కదా అనిపించేది. అంటే వాళ్ళ చెల్లెలు ఉంది, తనే చదివిపిస్తుంది, అంటే ఇక్కడ పని చేసి ఈ డబ్బులు అక్కడికి పంపిస్తే వాళ్ళ చెల్లెలు చదువుకునేది, ఇవన్నీ కూడా చెప్పేదనమాట. సో కొన్ని మాటలు నమ్మేవాళ్ళం, కొన్ని మాటలు కొంచెం అతిశయోక్తి అంటారు కదా, కొంచెం ఓవర్గా చెప్తున్నాడు అనిపించేది. సరే ఇంకా పర్వాలేదులే అని చెప్పేసి అలాగే రన్ అవుతుంటే అదే రోజు సాటర్డే రోజు నైట్ వరకు ఈ కస్టమర్కి ఇస్తున్న బ్లౌజెస్ అయితే కంప్లీట్ కాలేదు. అంటే మండే మార్నింగ్ ఇవ్వాలంటే నేను సండే కుట్టాలి, సండే రోజు ఏమో షాప్ క్లోజ్ ఉంటుంది. అయితే ఇంకా సరే మళ్ళీ నేను ఆలోచిస్తుంటే అంటే మాకు ఇంట్లో కూడా ఇప్పుడు మెషిన్ లేదనమాట. నేను ఇంట్లో ఉన్న మెషిన్ కూడా కిందికి తీసుకొచ్చేసాను కాబట్టి ఇంకా ఇంట్లో లేదు కదా ఆప్షన్ అనేసి అని అనుకుంటున్నాను. అక్క ప్లీజ్ అక్క షాప్ తెరవండి, నాకు ఇంట్లో బోర్ వస్తుంది, నేను వస్తాను, నేను కుడతాను, నాకు కూడా మంచిగా అనిపిస్తుంది, నాకు ఒక బ్లౌజ్ కుట్టినట్టు ఉంటుంది కదా అంటే ఇంకా నా మైండ్లో ఆల్రెడీ నేను ఎలా అని ఆలోచిస్తున్న టైంలో ఈ అమ్మాయి చెప్పేటప్పటికి ఓకే అని అన్నా. అప్పటికి మా మమ్మీ తిట్టింది అనమాట, వద్దు ఎవరు ఉండరు రేపు అంటే. మా మమ్మీ డాడీ కూడా ఆ రోజు అంటే సండే రోజు వాళ్ళు ఒక ఫంక్షన్కి వెళ్తున్నారనమాట. సో మేము కూడా ఉండం కదా, నువ్వు అసలు షాప్ తెరవకొని మంచి చెప్పింది మమ్మీ. నేనే వినలేదు, లేదు నాకు ఆ బ్లౌజ్ అర్జెంటుగా కావాలి కదా నేను తెరుస్తాను అని చెప్పిన. అప్పటికి అంటూనే ఉంది మమ్మీ నువ్వు జాగ్రత్తగా ఉండు అనేసి అని. నేను ఏమవుతుందిలే అనేసి అన్నట్టుగా నార్మల్గానే ఉన్నాను. అయితే సాటర్డే రోజు నైటే ఈ అమ్మాయికి ఏం చేశానంటే అమ్మాయి ఇంటికి వెళ్ళేటప్పుడు చీర కొంగుముళ్ళు వేయడం వచ్చు అని చెప్పిందనమాట. సో ఆల్రెడీ అంతకుముందు అప్పుడు ఒకసారి ఒక చీర ఇక్కడైతే ముళ్ళు వేయించాను, బాగానే వేసింది. సరే అని చెప్పేసి ఇంకో చీర కొంచెం కాస్ట్లీ చీరనే వాళ్ళ ఇంటికి అయితే ఇచ్చానమాట నేను. అంటే అప్పుడు అంత ఈజీగా నమ్మేసేదాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే అని చెప్పేసి అమ్మాయికి ఇంటికి ఇచ్చాను, అమ్మాయి ముళ్ళు వేస్తా అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయింది. అయిపోయిన తర్వాత తీరా షాప్ క్లోజ్ చేసే టైంలో ఆల్మోస్ట్ అప్పటికే 10:30 అయింది. నాకు ఫస్ట్ నుంచి అదే అలవాటు అనమాట, కొంచెం పని ఏదైనా ఉంది కస్టమర్కి ఇవ్వాలి అంటే లేట్ నైట్స్ వరకు కూర్చొనైనా సరే ఆ పని కంప్లీట్ చేసే వెళ్తాను. సో అలాగే ఉన్నాను. ఇంకా 10:30కి ఒక 10 minutesలో షాప్ క్లోజ్ చేస్తాను అనగా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారనమాట. వచ్చి వాళ్ళు ఏమన్నారంటే అక్క మీరు బాగా కుడతారని చెప్పారు అక్క, మా ఇంటి దగ్గర మాకు ఇట్లా ఫంక్షన్ ఉంది, వెనస్డే రోజు ఫంక్షన్ ఉంది, మీరు మాకు ఇది కుట్టి ఇవ్వాలి అనేసి అంటే సరే అని చెప్పేసి శారీ బ్లౌజ్ అయితే తీసుకున్నాను, అది పక్కన పెట్టేశాను. ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. తర్వాత నేను కూడా షాప్ క్లోజ్ చేశాను, అయిపోయింది, ఇంటికి వచ్చేసిన. నెక్స్ట్ డే మార్నింగ్ మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయారు ఫంక్షన్కి. నెక్స్ట్ డే ఏంటంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు అమ్మాయి డైరెక్ట్గా ఇంటికే వచ్చిందనమాట. ఎవరు మన దగ్గర షాప్లో కుట్టే అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి డైరెక్ట్ ఇంటికి వచ్చిందనమాట. వచ్చి అక్క ఇట్లా షాప్ తాళం చేయలేవా, నేను షాప్ తెరుస్తాను, మొత్తం అంతా ఊడుస్తాను అన్నది. నేను ఎందుకంటే అప్పటివరకు ఎవరికి ఊడవడానికి ఇవ్వలేదు. అట్లా ఎప్పుడైనా డాడీ అయినా మమ్మీ అయినా ఎవరికి ఫ్రీ ఉంటే వాళ్ళు వెళ్ళిపోయి అక్కడికి మొత్తం అంతా క్లీన్ చేసేసి దేవుడి పూజ కూడా చేసేసి రెడీగా పెడతారనమాట. నేను ఎప్పుడైనా ఒకసారి నేను కిందికి తొందరగా వెళ్తాను, మోస్ట్లీ అయితే లేట్ నైట్స్ అవుతాయి కాబట్టి నేను కొంచెం మెల్లిగానే వెళ్తాను షాప్కి. సో ఈ విధంగా అయిపోయింది కదా. ఇంకా అమ్మాయి అడిగేటప్పటికి ఇవ్వాలొద్దా అనుకుంటూనే సరే పర్వాలేదు ఇన్ని రోజులు చేస్తాం కదా బాగానే ఉంది కదా అన్నట్టుగా అమ్మాయికి ఇచ్చానమాట. అయితే ఇంకోటి ఏంటంటే అమ్మాయికి ముందు రోజు ఒక కాస్ట్లీ చీర ఇచ్చానని చెప్పాను కదా, ఆ అమ్మాయి ఆ చీర కూడా కొంగుముళ్ళు వేసుకొని వచ్చింది, నాకు చూపించింది, బాగానే వేసింది. సరే అని చెప్పేసి అది కూడా తీసుకెళ్ళి షాప్లోనే పెట్టమని చెప్తే అమ్మాయి అక్కడే పెట్టేసింది అనమాట. అంటే అమ్మాయి వెళ్ళిపోయింది, కిందికి వెళ్ళిపోయి ఇంకా ఊడ్చేసింది, అంతా అయిపోయింది. ఇంకా నేను కూడా ఇంట్లో ఫాస్ట్గా పని చేసుకొని నేను వెళ్ళిపోయాను షాప్కి. అయితే అప్పుడు నేను వెళ్ళిన కాసేపటికే మాకు వేరే కస్టమర్స్ వచ్చారు, అంటే వాళ్ళ రెగ్యులర్ కస్టమర్స్ అనమాట. కానీ అప్పుడు మా షాప్ సెట్టింగ్ ఇలా ఉండేది కాదండి, కొంచెం డిఫరెంట్గా ఉండేది. అంటే ఇప్పుడు మీకు రైట్ సైడ్ వైట్ టేబుల్ కనిపిస్తుంది, అసలు ఆ టేబులే లేదు. నేను కటింగ్ కోసం అనేసి ఒక డైనింగ్ టేబుల్ వేసుకున్నాను, మా ఇంట్లో వాడట్లేదు కదా అని చెప్పేసి అది తెచ్చుకున్నాను. అది వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మాధవి కూర్చుంది కదా, ఈ ప్లేస్లో టేబుల్ అనేది ఉండేదన్నమాట. ఇక్కడ మీకు కొంచెం క్లియర్గా అర్థం అవ్వడానికి ఇవన్నీ కూడా పెట్టానండి. సో ఇక్కడ టేబుల్ ఉంది కదా, అక్కడ ఒక డ్రెస్ హ్యాంగ్ చేసాము, అటువైపు ఒక మెషిన్, ఇటువైపు 2 మెషిన్లు ఉండేవి. అంటే డోర్కి ఎదురుగా 2 మెషిన్స్ ఉండేవి అనమాట. ఒక చిన్న మెషిన్, ఒక పెద్ద మెషిన్, అటు ఎదురుగా ఉండేదేమో పీకో మెషిన్ అనమాట. సో ఈ విధంగా ఉండేది. సో ఇంకా నేను చెప్పాను కదా రెగ్యులర్ కస్టమర్స్ అనేసి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎట్లా అంటే షాప్ లోపలికి అయితే ఇద్దరు వచ్చారండి. ఒకరేమో టీనేజ్ అమ్మాయి, ఒక అమ్మాయినేమో పెళ్ళయింది, తనకు వచ్చేసి 2 పిల్లలు, వాళ్ళ హస్బెండ్ కూడా బయటే ఉన్నారనమాట. అంటే వీళ్ళు నా రెగ్యులర్ కస్టమర్స్ అండి. అయితే నాకు ఆ భయం ఏం లేదు. సో పర్వాలేదని చెప్పేసి నేను వాళ్ళ డిజైన్ ఇది కాదక్క, ఇది కాదు, అది కాదు అనుకుంటా చాలాసేపు చెప్తారు. కానీ చాలా మంచి కస్టమర్స్ అనమాట, రెగ్యులర్గానే వర్క్ ఇస్తారు. అలా అని చెప్పేసి ఇక సరే అని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. అప్పుడు ఏమైందంటే ఇలాగే కొత్త వాళ్ళు వచ్చారనమాట. ఇక్కడే కొంచెం డేంజర్ సిచ్యుయేషన్ అనమాట. సో వాళ్ళు వచ్చారు, నేను వాళ్ళని ఎప్పుడూ చూడలేదనమాట. సో అంటే షాప్ కడే కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు కదా, ఒకసారి మనకు పరిచయం అయిన తర్వాతనే కదా వాళ్ళు రెగ్యులర్ అయ్యేది. వచ్చిన వాళ్ళైతే 3 లేడీస్ అండి. అందులో ఒక అమ్మాయి అయితే చిన్న అమ్మాయి, ఒక 16-17 years ఉండొచ్చు. ఒక ఆమెనేమో ఇంకా సేమ్ నా అలాగనే అనిపించింది. ఇంకొక ఆమెను వచ్చేసి కొంచెం పెద్ద ఆంటీ లాగా ఉన్నారనమాట. సో వాళ్ళు 3 వచ్చారు. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా షాప్ లోపలికి వచ్చేసారనమాట.
నార్మల్గా ఏంటంటే ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినప్పుడు డౌట్స్ అడుగుతారు కదా, ఎంత కుడతారు ఏంటి, ఏ డిజైన్స్ కుడతారు ఇవి అడుగుతారు కదా, వాళ్ళు అట్లా ఏం లేదనమాట. డైరెక్ట్గా వచ్చేసి ఇంకా ఆంటీ అయితే నేను ఇక్కడ రైట్ సైడ్లో ఒక మిషన్ ఉందని చెప్పాను కదా, ఆ మిషన్ దగ్గర ఒక స్టూల్ ఉంటుంది. ఆ ఆంటీ వచ్చి అక్కడ కూర్చుంది. ఈ టీనేజ్ అమ్మాయి కూడా ఆమె వెనకాలే పోయి నుంచుంది. ఈ ఇప్పుడు హైట్గా ఒకరు సేమ్ నా అలాగే ఉన్నారన్నాను కదా, అంటే చాలా హైట్ ఉంది ఆమె. తను వచ్చేసి నాకు పక్కన, అంటే మా టేబుల్ పక్కన నుంచుందనమాట. నేను ఇందాక ఒక బ్లూ డ్రెస్ అది ఒక ఫోటో చూపించాను కదా, ఇట్లా ర్యాక్ పైన హ్యాంగ్ చేసి ఉందనేసి అక్కడికి వచ్చేసింది. తను నార్మల్గా ఫస్ట్ మాట్లాడారు అనమాట. ఏంటి అంటే మీరు ఎలా ఇవన్నీ అమ్ముతారా చేస్తారా అని చెప్పేసి నన్ను అడుగుతూ ఉందన్నమాట తను. అయితే అదేంటి అంటే ఇప్పుడు వెనకాల బ్లూ డ్రెస్ ఉంది కదా, అది లాంగ్ ఫ్రాకే అక్కడ నేను వేసింది. అంటే తను ఏం చేసిందంటే ఆ ఫ్రాక్ ఉంటుంది కదా, ఆ ఫ్రాక్ ఒక కార్నర్ పట్టుకొని ఇట్లా మొత్తం వెడల్పుగా చేసిందనమాట. నేను ఫ్రాక్ కుట్టిందేమో ఫుల్ శారీతో, సో ఫుల్ గేరా వస్తుంది. తను ఏంటంటే ఇలా లాగి పట్టుకుందనమాట. అయితే అంటే ఏంటంటే ఫ్రాక్ అక్కడ ర్యాక్గా హ్యాంగ్ అయ్యి ఉంది, కానీ ఆ గేర్ అనేది మొత్తం ఓపెన్ అయిందనమాట అక్కడ. సో సరే అని చెప్పేసి నేను మాటలలో పెడతాను, మాకు పెళ్ళి ఉంది, మాకు మీరు కుట్టిస్తారా చేస్తారంటే కుడతానంటున్నాను. నేను ఇక్కడ వీళ్ళు డిజైన్స్ మధ్యలో అడుగుతున్నాను అనమాట, రెగ్యులర్ కస్టమర్స్. సో అటు వాళ్ళకి చెప్తున్నాను, వీళ్ళకి చూస్తున్నాను అనమాట. నేను ఆ వెనకాల ఇప్పుడు కర్టన్ కనిపిస్తుంది కానీ నేను ఆ ప్లేస్లో నుంచున్నాను. ఇక్కడ మాకు డైనింగ్ టేబుల్ అనేటప్పటికి పెద్దగా ఉంటుంది అనమాట. సో మొత్తం కవర్ అయిపోతుంది. నేను బయటికి రావాలంటే అక్కడ నుంచి మొత్తం తిరిగి రావాలన్నమాట. సో నేను అక్కడ కూర్చుని అంటే అక్కడే ఉండిపోయాను, నించునే ఉన్నాను. ఇంకా వీళ్ళతో మాట్లాడుతున్నాను, తను ఏదేదో అడుగుతుంది అనమాట, ఏదేదో చెప్తున్నాను, నాకు అర్థం అవ్వట్లేదు. అంటే తను ఏ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తున్నాను, ఇలా అండి అనేసి అని. తను మళ్ళీ అడుగుతుంది, ఇది అమ్ముతారా లేదండి మేము ఓన్లీ స్టిచ్చింగే చేస్తాము అమ్మము అని చెప్తున్నా సరే మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడిస్తూనే ఉందన్నమాట. అంటే ఇక్కడ నేను నా రెగ్యులర్ కస్టమర్స్తో బిజీ ఉన్నప్పుడు ఏం అడగట్లేదు, చూసినట్టు చేస్తుంది. నేను మళ్ళీ తనని చూసేటప్పటికి నన్ను ఏదో మాట్లాడిస్తుంది. సరే అట్లా ఇట్లా చేసి ఇంకా ఫైనల్గా ఏమన్నారంటే, మాకు 2 months తర్వాత పెళ్ళి ఉంది, మీరు కుట్టిస్తారా అయితే అంటే కుట్టిస్తానండి అంటే, సరే మేము బట్టలు తీసుకొని వస్తాము అని చెప్పారనమాట. యాక్చువల్గా వాళ్ళు వచ్చినప్పుడు 2 bags ఉన్నాయి వాళ్ళ చేతులలో. సో నేనేమనుకున్నా బట్టలు తీసుకొచ్చారని అనుకుంటాం కదా షాప్కి వచ్చేటప్పుడు. అయితే ఏమీ ఇవ్వలేదు, సరే అయిపోయింది, వెళ్ళిపోయారనమాట వాళ్ళు. ఇంకెవరైతే నా రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారో ఇంకా వాళ్ళతో ఇంకో అర్ధగంట మాట్లాడి చేసి డిజైన్స్ ఫిక్స్ చేసి ఫైనల్గా సెలెక్ట్ చేసుకున్నారు, అయిపోయింది. తర్వాత వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ అమ్మాయి కుట్టే అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ఇళ్ళల్లో వర్క్ చేస్తుందని చెప్పాను కదా. సో ఇప్పుడు ఎవరైతే రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ ఇంట్లో కూడా ఒకప్పుడు వర్క్ చేసిందంట. అయితే చేసినప్పుడు ఇప్పుడు ఈ కస్టమర్ వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, చిన్న పిల్లలు, వాళ్ళిద్దరు బయట ఆడుకుంటుంటే ఈ అమ్మాయి వాళ్ళ దగ్గర వెళ్ళిపోయి తను ఆడే మూడ్లో ఉండిపోయింది అనమాట. అంటే వాళ్ళతో మాట్లాడుకుంటూ చేస్తూ అట్లా ఉండిపోయింది. సరే అయిపోయినాక ఫైనల్గా ఏదైతే కస్టమర్ బ్లౌజ్ ఉండేనో అర్జెంట్ది అది కుట్టిపించేసాను. అంటే నేను సగం కుట్టి అమ్మాయితో సగం కుట్టిపించాను. ఇంకా ఫైనల్గా ఫినిష్ అయితే అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఎవరు మన షాప్లో పనిచేసే అమ్మాయి కూడా వెళ్ళిపోయింది అనమాట ఇంటికి. తర్వాత నేను అప్పుడు ఇంకా అన్ని షాప్స్ అడిగేటప్పుడు చూసుకుంటే నాకు వచ్చేసి ఇక్కడ చీర ఉంది కదా, ఏది కాస్ట్లీ చీర, ఈ అమ్మాయి ముళ్ళు వేసుకొని వచ్చిందని చెప్పాను కదా, ఆ చీర కనబడట్లేదు. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే నేను అక్కడెక్కడ ఏదో కవర్లో పెట్టేసినప్పుడు కనబడదు, మళ్ళీ వెతకగానే దొరుకుతుంది అనమాట. సరే అట్లా అని చెప్పేసి ఒక 1/2 hour ఏదో వెతికాను, అప్పటికి 4 అయిపోయింది. నేనేం తినలేదనమాట. సో బాగా ఆకలి అవుతుంది. ఇంకా ఫైనల్గా చూసుకొని నేను వెళ్ళిపోయాను, ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత తినేటప్పుడు నాకు ఆలోచన వస్తుందన్నమాట, ఎందుకు ఈ చీర ఇంత వెతికినా దొరకలేదు, ఎక్కడ పెట్టాను ఏంటా అని ఒకసారి అంతా రివైండ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ అమ్మాయి ఫస్ట్ తెచ్చినప్పుడు ఎక్కడ పెట్టింది, నేను ఎక్కడ చూసినా, నేను మళ్ళీ తీసి ఎక్కడ పెట్టినా, ఇవన్నీ చూసేటప్పటికి గుర్తొచ్చింది ఏంటంటే ఈ అమ్మాయి పొద్దున ఊడవడానికి షాప్ తెరిచింది కదా, అప్పుడు వచ్చేసి టేబుల్ పైన పెట్టిందంట చీర. నేను వచ్చినప్పుడు టేబుల్ పైనే ఉండే అనమాట. అయితే ఇప్పుడు రెగ్యులర్ కస్టమర్స్ వచ్చారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే ఆ చీర తీసి ఇక్కడ నాకు ఇప్పుడు ప్రజెంట్ నాకు వైట్ టేబుల్ ఉంది కదా, అక్కడ ఒక మెషిన్ ఉండే అనమాట, పీకో మెషిన్. సో అక్కడ వైపున నేను పెట్టేశాను. అక్కడ అయిపోయింది. పెట్టిన తర్వాత ముందు రోజు రాత్రి అంటే సాటర్డే నైట్ ఒకరు వచ్చి ఇచ్చారన్నాను కదా, వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చేసి, ఆ చీర కూడా అక్కడే పెట్టినా నేను. అయిపోయింది. అయిపోయినాక సరే అని చెప్పేసి గుర్తొచ్చింది, ఇంకా ఫాస్ట్ ఏదో తినేసి మళ్ళీ కిందికి వచ్చాను అనమాట. మళ్ళీ వెతకడం స్టార్ట్ చేసినా ఎక్కడ దొరకట్లేదు. సరే అని చెప్పేసి ఎవరైతే మన షాప్లో కుడతారో వాళ్ళిద్దరికైతే ఫోన్ చేశాను నేను. అయితే అంటే ఏంటంటే ఒక్కోసారి మనం లెఫ్ట్ అంతా ఎక్కడైనా పెడితే మర్చిపోతామంటారు కదా, సో ఇదే విధంగా నేను ఎక్కడైనా పెట్టిందేమో అనేసి వాళ్ళకి అడుగుదామని కాల్ చేసిన. అయితే ఈ అమ్మాయి మళ్ళీ వచ్చిందనమాట, ఎవరు టీనేజ్ అమ్మాయి. తర్వాత నా దగ్గర ఎవరైతే రెగ్యులర్గా కుడతారు నా ఏజ్ వాళ్ళు ఉన్నాను కదా, తను కూడా వచ్చింది. వచ్చి ఇక ఇద్దరు వాళ్ళు కూడా వెతకడం స్టార్ట్ చేశారు నాతో పాటు. మొత్తం ఎక్కడ దొరకట్లేదు. ఇంకా ఆలోచిస్తుంటే ఈ అమ్మాయి ఎవరు టీనేజ్ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళింది, ఎవరు రెగ్యులర్ కస్టమర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనమాట. ఎందుకంటే పొద్దు నుంచి వచ్చింది వాళ్ళే, సో వాళ్ళతో మాట్లాడుతూ నేను ఎక్కడైనా పెట్టానేమో అనేసి కనుక్కోవడానికి నా అమ్మాయి వెళ్ళింది.
అయితే అక్కడ పెళ్ళైనమ్మ వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, చిన్న పిల్లలు, వాళ్ళు ఒక సెకండ్ థర్డ్ క్లాస్ ఉండొచ్చు. అయితే అందులో ఒక పాప చెప్పిందంట, లేదు అప్పుడు వేరే కస్టమర్స్ వచ్చారు కదా, అందులో ఒక అక్క కవర్లో పెట్టుకోవటప్పుడు నేను చూసినా అని చెప్పిందంట. అయితే మరి అప్పుడేందుకు చెప్పలేదంటే వాళ్ళ బట్టలే అనుకున్నా అని చెప్పిందంట. అంటే నిజంగా చిన్నపిల్లలకు తెలియదు కదండి ఏంటి అనేసి అని. సో ఆ పాప చెప్పలేదు, నేను చూసుకోలేదు, అక్కడ ఫైనల్గా సరే దొంగతనం అయింది అని అర్థమైపోయింది అక్కడ. అంటే బ్యాడ్ టైం అంటే ఎట్లా ఉంటుంది చూడండి, అసలు ఒకటే చీర పోయేది, ముందు రోజు రాత్రి ఒకరు ఇచ్చారు 10 o'clock, ఒకవేళ మేము షాప్ బంద్ చేస్తుంటే వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, ఇబ్బంది లేకపోయేది. వాళ్ళు ఇచ్చిన చీర కూడా పోయింది, ప్లస్ ఈ చీర కూడా పోయిందనమాట. అయితే ఎవరైతే ఈ 10 o'clock కస్టమర్స్ వచ్చారో వాళ్ళ చీర చాలా బాగుండే అనమాట. సో ఎంత పడిందంటే దానిపైన రేట్ ఉంది అక్క అంటే నేను చూసిన అప్పుడు 1935 రూపీస్ ఉండే అనమాట. సో ఈ రేట్కి అయితే చాలా బాగుందండి అనేసి అన్నాను. అది నాకు ఇంక గుర్తుండిపోయింది అది. సరే అయిపోయింది ఫైనల్గా. ఇంకా నాకు తర్వాత అర్థం అవ్వట్లేదు ఏంటి సిచ్యువేషన్, ఇప్పుడు పోయి నేను కస్టమర్కి ఎలా చెప్పాలి, ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చే బాధ్యత అయితే నాది, కానీ నాకు అంత ఇన్కమ్ అయితే ఏం లేదు, అంత నేను మళ్ళీ ఎక్స్ట్రా పెట్టుకునేంత అయితే లేదు. సో ఇంకా నా మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయిందనమాట, నాకు ఏమీ అర్థం అవ్వట్లేకుండా ఆ సిచ్యువేషన్లో. ఇంకా ఫైనల్గా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు అసలు యాక్చువల్గా మా హస్బెండ్ కూడా బయటికి వెళ్ళారు. ఇంకా తర్వాత ఆయన కాల్ చేస్తే తను కూడా తొందరగా వచ్చారు. ఇంకా అంతా సరే పోనీ పర్వాలేదు, అవ్వద్దు అలా, కానీ అయినందుకు ఇంకేం చేయలేం కదా, సో టెన్షన్ ఏం పడకు అని చెప్పి కొంచెం ధైర్యం చెప్పారు. ఇంకా ఫైనల్గా వచ్చేసి నెక్స్ట్ డే నేను ఇంకా కస్టమర్కి అయితే చెప్పాను అనమాట ఈ విధంగా. అయితే ఫస్ట్ వచ్చేసి ఆ కొత్త కస్టమర్స్ చెప్పానండి, నేను చెప్పాను 1935 రూపీస్ అనేసి. సో వాళ్ళకైతే కాల్ చేశాను, పాపం వాళ్ళు వచ్చారు. నేను చెప్పాను ఇట్లా దొంగలు పడ్డారండి అంటే వాళ్ళు ఫస్ట్ ఫీల్ అయ్యారనమాట. అంటే నేను చాలా తిరిగి కొనుక్కున్నాను అక్క అనేసి అని, కానీ వాళ్ళు ఏం చేయలేం కాబట్టి సో వాళ్ళు కూడా ఓకే అన్నారు. నేనైతే ఇంకా మనీ ఇచ్చేసాను వాళ్ళకి. శారీ ఎంత అంటే 2000 పడింది అక్క అన్నారు. ఇంకా సరే నేను ఇంకేం మాట్లాడలేదు, అంటే అక్కడ అంత పెద్ద లాస్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ 60 రూపీస్ పెద్ద ఇదేం కాదు కదా. సో ఓకే అనుకొని 2000 అడిగారు, 2000 ఇచ్చేసాను. వాళ్ళు మళ్ళీ వేరే తెచ్చుకున్నారు, వాళ్ళకి నేనే కుట్టించాను అనమాట మళ్ళీ వెనస్డేకి. సో అక్కడికైతే ఆ టెన్షన్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా వేరే కస్టమర్కి చెప్పాలి కదా. సో వాళ్ళు వచ్చేసి ఏంటంటే పెద్దవాళ్ళు అనమాట, ఒక పెద్ద ఆంటీ. ఆ ఆంటీకి ఎక్కడ బ్లౌజులు సెట్ అవ్వట్లేదంటే నా దగ్గర రావడం స్టార్ట్ చేశారు, బాగా నచ్చినాయి అని చెప్పేసి ఇలా వస్తున్నారు, బట్టలు ఇస్తూనే ఉన్నారనమాట. సో ఇలాగా ఓకే సెట్ అయింది. తర్వాత ఇప్పుడు వాళ్ళు లాస్ట్ ఇచ్చిన చీర అదనమాట. లాస్ట్ అంటే ఇప్పుడు నా దగ్గర ఏదైతే పోయిందో అప్పుడు ఇచ్చిన చీర అది. అయితే ఇంకా చీర పోయింది, పోగానే నేను చేసిన ఇంకా సరే అని చెప్పేసి ఆంటీకే కాల్ చేసిన. ఇట్లా చేసి ఇట్లా చీర పోయింది అంటే మళ్ళీ అంకుల్ తీసుకొని మాట్లాడారు, ఎట్లా అమ్మా ఏంటి అని అన్నీ మామూలుగా అడిగారు. నేను ఇంకా మొత్తం ఇదంతా స్టోరీ ఇదంతా చెప్పేసిన అనమాట, ఇట్లా అయింది అంకుల్ అని. అయితే ఏం పర్లేదమ్మా నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇయ్యి అంటే ఇచ్చినాము అంకుల్, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినాము, కానీ ఇంకా ఏమైతే తెలియలేదు అనేసి అంటే పర్లేదమ్మా ఆ చీర అని అడిగిన అనమాట. చీర కాస్ట్ ఎంత అంకుల్ అంటే 20,000 అని చెప్పారు అనమాట. ఇంకా నేను ఫైనల్గా షాక్ అనమాట. ఇంక అక్కడ 20,000 ఏంటి చీర అంత కాస్ట్, అసలు ఇదేంటి నాకేం అర్థం అవ్వట్లేదు. అయితే యాక్చువల్గా ఆంటీ వచ్చినప్పుడే నేను నార్మల్గా అడిగాను, అంటే ఇవన్నీ చీరలు బాగుంటే నేను అడుగుతాను అనమాట ఎక్కడ తెచ్చుకున్నారు ఏంటి అనేసి అని. సో వాళ్ళు అప్పుడు ఆంటీ వచ్చినప్పుడు చెప్పింది ఏంటంటే రెడ్డి బ్రదర్స్లో తెచ్చుకున్నారు, వాళ్ళు బ్యాగ్ కూడా అదే ఇచ్చారు రెడ్డి బ్రదర్స్ది. అయితే ఇక్కడ తెచ్చుకున్నామమ్మా అనేసి అన్నారు, ఆషాఢంలో కొన్నామని కూడా చెప్పారు అనమాట. సో ఓకే ఇది నాకు మైండ్లో ఫీడ్ అయిపోయింది. ఇంకా అంకుల్ అన్నప్పుడు ఫస్ట్ షాక్ అయ్యాను. తర్వాత నన్ను అదేంటి అంకుల్ ఆంటీ ఆషాఢం ఆఫర్లో కొన్నా అన్నది కదా అంటే అవునమ్మా ఆషాఢం ఆఫర్లో హాఫ్ రేట్కి ఇచ్చిండు, 10,000 పడ్డది చీర అని అన్నారు. మళ్ళీ ఇదేంటి ఒకటేసారి 10,000 దిగిపోయింది, ఫస్ట్ టైం 20,000 ఒకటేసారి 10,000 దిగిపోయింది. అంటే మనకు పోయింది అనగానే ఇట్లాగా ఒక్కొక్కరు, అంటే అందరూ కాదులేండి ఎవరో ఒక్కరు ఉంటారేమో అసలు జీవితంలో అలాగా క్యాష్ చేసుకోవడానికి అన్నట్టుగా చూసారనమాట. నాకు అది అస్సలు నచ్చలేదండి, ఎందుకంటే ఆల్రెడీ పోయిందన్న టెన్షన్లో ఉన్నాము. ఇంకా నాకు వేరే పని మీద కూడా ధ్యాస ఉండట్లేదు, ఇదే తిరుగుతూ ఉంది మైండ్లో. ఇంకా మా హస్బెండ్ చెప్తున్నాను నువ్వేం టెన్షన్ పడకు, ఏదన్నా ఇద్దరం కలిసి హ్యాండిల్ చేసుకుందాము, ఏం కాదు అని చెప్తూనే ఉన్నారు. అంటే నాకు ఏంటంటే ఒక సైడ్ రెంట్ కట్టుకోవాలి, ఒక సైడ్ బట్టలు అవ్వట్లేదు, ఒక సైడ్ ఏమో ఇవన్నీ టెన్షన్స్ అనమాట. ఇంకా నాకు కరెక్ట్గా అర్థం కాలేదు ఏ విషయమైనా సరే. ఇంకా ఫైనల్గా మాట్లాడిన తర్వాత ఇంకా సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేసిన, అయిపోయింది. ఇంకా తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను కదా, వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు నార్మల్గా అడిగారు అనమాట ఎవరున్నారు ఎవరెవరు వచ్చారంటే ఇట్లా అమ్మాయి కూడా వచ్చింది. ఆ అమ్మాయి ఏంటంటే అప్పుడు అసలు టీనేజ్ అమ్మాయి, నాకు అర్థమే కాలేదనమాట. ఆ అమ్మాయి అప్పుడు వెళ్ళి గుడికి వెళ్ళేసి వచ్చింది అనమాట. అంటే అక్క మీకు మంచి దొరకాలని చెప్పేసి గుడికి వెళ్ళినా మొక్కినా చేసినా అని ఉంటుంది. ఇంకా నాకేమీ అసలు నా మైండ్ పని చేయట్లేదండి, జస్ట్ అదొకటే విషయం. ఇంకా అంటే అమ్మాయి నిజంగానే చెప్తుందో లేకపోతే వచ్చిన వాళ్ళు ఏమన్నా తెలుసో, అంటే తనకు ముందే తెలిసేమో అన్నట్టుగా డౌట్లు వచ్చినాయి. కానీ ఇంకా తెలియచేయండి ఎవరిని అనొద్దు కదా అని చెప్పేసి నేనైతే గమ్మునే ఉన్నానండి. ఇంకా పోయినాక ఇంకెవరిని ఏం అనలేం కాబట్టి ఇక ఊరుకున్నాను. ఇంకా పోలీస్ వాళ్ళు అయితే నార్మల్గా ఒక 2-3 వీడియోలు పంపించారు. అందులో ఉన్నారన్నమాట ఇలాగా లేడీస్ దొంగతనం చేసేవాళ్ళు. వాళ్ళని చూపించి ఇందులో ఎవరైనా ఉన్నారా అని అడిగారు, వాళ్ళు ఎవరు లేరంటే ఇంక అంతే, వాళ్ళు ఇంకేం పంపించలేదు. ఇంక మేము కూడా మళ్ళీ ఏం వెళ్ళి అడగలేదు. ఇంకా మళ్ళీ మన షాప్లో కుట్టే అమ్మాయిని అడిగితే తను ఏమందంటే తను పొద్దున వచ్చి షాప్ క్లీన్ చేసింది కదా, అయితే అప్పుడే వీళ్ళు వచ్చి అడిగారంట
ఏమని అట్లా ఈ షాప్లో ఏమైనా బట్టలు అమ్ముతారా అనేసి అని. లేదు ఇది టైలర్ షాపు, మొట్టి కుడతామని చెప్పిందంట అమ్మాయి. అయితే అవునా అని చెప్పి వెళ్ళిపోయారంట. అయితే ఆ విషయం తర్వాత చెప్పింది అనమాట తను. అంటే వాళ్ళు ఫస్ట్ టైం మార్నింగే వచ్చి మొత్తం అంతా చూసుకొని వెళ్ళారు అనమాట. ఇంకేం డీటెయిల్స్ అడిగారు, ఇంకా అమ్మాయి కూడా చెప్పలేదు. నేను అడిగినా కూడా ఇంకేం చెప్పలేదు తను. సరే ఇంకా నేను కూడా అంత ఫోర్స్ ఏం చేయలేదు అనమాట. ఇక నాకు అక్కడ ఏదో చిన్న చిన్న డౌట్స్ వచ్చినాయి, ఇంకా ఫైనల్గా అయిపోయింది కదా అని చెప్పేసి ఊరుకున్నాము. అయితే ఇలాగే టెన్షన్ పడుతున్న టైంలో మా వద్ద నాకు ఐడియా ఇచ్చిందనమాట. ఏంటి అంటే యాక్చువల్గా నేను ఆ చీర పోయిందని చెప్పాను కదా, దాని బ్లౌజ్ కట్ చేసి నా దగ్గరే పెట్టుకున్నాను అనమాట. అంటే బ్లౌజ్ ఇంకా కుట్టలేదు, కుట్టాలన్నమాట. ఇంకా సరే ఫైనల్గా వచ్చేసి అక్క ఏమన్నారంటే ఇది ఏ షాప్లో కొన్నారో వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్తారు కదా చీర ఎంత ఉంటుంది ఏంటి అనేసి అని. అంటే నేనేం చేసినా సరే అప్పుడు గుర్తొచ్చింది, ఓకే రెడీ బ్రదర్స్లో కొన్నారని చెప్పారు కదా అని చెప్పేసి ఆ బ్యాక్ పైన నెంబర్ ఉంటే ఇట్లా వాళ్ళకి కాల్ చేస్తే ఆ రెడీ బ్రదర్స్ షాప్ ఓనర్ ఉంటారు కదా దిల్సుఖ్ నగర్లో అనమాట. అయితే ఆ ఓనర్ సరే మాట్లాడారు. అయితే ఇంకా సరే అని చెప్పేసి కాల్ చేసినప్పుడు ఆ సార్ ఏమన్నారంటే ఇట్లా అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. ఇట్లా చీర పోయింది సార్, ఆ బ్లౌజ్ పీస్ అయితే ఉంది, ఆ ఫోటో పెడితే మీరు ఆ చీర ఎంత ఉంటుంది ఏంటో చెప్పగలుగుతారంటే పంపించండి అమ్మా అన్నారు. ఇంకా నేను వాట్సాప్ చేయగానే సార్ చూసి అన్నారనమాట, ఇట్లా ఇది ఆషాఢం సేల్లో సేల్ చేసాం ఇలాంటి శారీస్ అన్నీ, సో 3000 రూపీస్ వరకు ఉంటుందమ్మా అని చెప్పారనమాట. అయితే ఇక్కడ ఈ అంకుల్ చెప్పింది ఏంటి 10,000 కొన్నాము అని అన్నారు. సేల్లోనే 10,000 కొన్నాము అని చెప్పారనమాట. సో ఇంకా ఫైనల్గా ఏం చేసామంటే అంకుల్ని పిలిచాము, నేను మా హస్బెండ్ కలిసి మెల్లగానే మాట్లాడామన్నమాట. లేదు అంకుల్ ఇట్లా వీళ్ళకి కాల్ చేసినాము, ఇట్లా చెప్పారు అనేసి అంటే అసలు ఎంత రేజ్ అయిపోయారంటే అట్లా ఎట్లా చెప్తారు వాళ్ళు అది ఇది అని చెప్పేసి గట్టి గట్టిగా అరవడం అనమాట. మేము కొన్నాం 10,000, మేము కొన్నాం 10,000 అంటే మరి బిల్లు ఉంటుంది కదా అంకుల్ అంటే బిల్ అయితే లేదు మా దగ్గర అని అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మాకు అంటే ఏది మాట్లాడినా రివర్స్లోనే మాట్లాడుతున్నారనమాట. ఇంకా ఫైనల్గా వచ్చేసి మా హస్బెండ్ అన్నారనమాట, లేదు మనం అక్కడికి ఆ షాప్కే వెళ్దాము, మీకు సేమ్ అలాంటి చీరనే మీకు కొనిస్తాము అని చెప్పారనమాట. అయితే ఇంకా సరే అని చెప్పేసి అంకుల్ కూడా ఒప్పుకున్నారు. నిజంగా అక్కడ రెడ్డి బ్రదర్స్ షాప్కి అప్పటి వరకు మేము కూడా వెళ్ళలేదు. సో అంకుల్ బండి మీద వచ్చారు, నేను మా హస్బెండ్ కలిసి మా బండి మీద వెళ్ళామన్నమాట. అంకులే దారి చూపిస్తూ తీసుకొని వెళ్ళారు. అయిపోయింది. అక్కడ వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా ఇంకా నేను ఎవరైతే ఉన్నతో మాట్లాడానో ఆ సార్ కింద ఉన్నారు, అంటే అక్కడ ఉన్నారనమాట కౌంటర్లో. అయితే ఇంకా నేను డైరెక్ట్ అక్కడ వెళ్దామనంటే మా హస్బెండ్ అన్న లేదు అంకుల్ పైకి తీసుకెళ్తారు కదా పైనకి వెళ్దాం ఫస్ట్ అనేసి అన్నారు. సరే అని చెప్పేసి వెళ్ళిపోయినాం పైనకి. అక్కడ కూర్చోగానే ఒక సేల్స్ పర్సన్ పిలవగానే వచ్చినట్టుగా డైరెక్ట్గా వచ్చేసి ఇంకా చెప్పండి మేడం అని అనగానే నేను అది బ్లౌజ్ పీస్ తీసేసి నాకు ఇలాంటి చీరనే కావాలని చెప్తే ఇలాంటి చీరలు ఇప్పుడు లేవు సేల్లోనే ఉండి అయిపోయాయి అనేసి అన్నారనమాట. అయితే సరే మరి ఈ చీర ఎంత కాస్ట్ ఉంటుందండి అంటే ఇంకా అబ్బాయి వచ్చేసి అయితే డైరెక్ట్గా ఇంకా 10,000 ఉంటుంది అని చెప్పారు. సో నాకు అక్కడే అర్థమైపోయింది ఏంటి అంటే వీళ్ళు ముందే మాట్లాడుకున్నారు, అందుకని ఆ అబ్బాయి పిలవగానే అంటే పిలవక ముందే వచ్చేసింది అనమాట డైరెక్ట్గా. అంటే వేరే షాప్స్లో కూడా వస్తారు కానీ అంత ఎగ్జాక్ట్ ఇట్లా పోయి కూర్చోగానే వెంటనే వచ్చేటట్టయితే ఉండరు కదా. అంటే ఇక వేరే వాళ్ళు ఎవరు రాకముందే అబ్బాయి వచ్చాడనమాట మా దగ్గరికి. సరే నేను అన్నాను ఇలా నేను మీ ఓనర్ సార్తో మాట్లాడానని చెప్పి వాట్సాప్ చూపించి వాట్సాప్లో డీపీ ఉంటుంది కదా వాళ్ళ సార్ది అది చూపించాను. ఈ సార్ చెప్పారండి ఇట్లా 3,000 ఉంటుంది అనేసి అని అన్నారు. అంటే లేదు మేడం మీరు సార్ రాలేదని వెళ్ళిపోయాడంటే మేము మళ్ళీ షాప్ నుంచి బయటకు వచ్చాక అబ్బాయి కనిపించలేము మాకు సేల్స్ పర్సన్. అంటే కింద ఆల్రెడీ మేము సార్ని చూసాము, పైన మాకు చెప్పింది ఏంటంటే సారే రాలేదు అని చెప్తున్నారనమాట. అంటే మాకు ఎవరైతే ఇప్పుడు కస్టమర్ వచ్చారో మాతో పాటు ఆ అంకుల్ వాళ్ళు రెగ్యులర్ కస్టమర్స్ అంట అక్కడ ఆ షాప్కి. సో ఈ అబ్బాయికి రెగ్యులర్ పరిచయం ఉంటారు కదా, ఏదో ఫోన్లో చెప్పిండొచ్చు, రాగానే ఎగ్జాక్ట్గా పిలిచినట్టుగా వచ్చి ఏదో ఒక స్టోరీ చెప్పడానికి ట్రై చేసిండు. మేము అడిగేటప్పటికి భయపడి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా ఫైనల్గా వచ్చేసి ఆ అంకుల్ ఏం తెలియనట్టుగా పాకెట్ల నుంచి ఒక బిల్ పేపర్ తీసి చూపించారు. అందులో వచ్చేసి 5 చీరలు ఏవో ఉన్నాయి, వాటి రేట్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. ఫైనల్గా వచ్చేసి ఒక 7,000 రూపీస్ ఎక్కువ బిల్ అనమాట. ఇక అమ్మాయి చీర బిల్ దొరికింది అని చెప్పేసి 7,000 రూపీస్ అని చెప్పారనమాట. నాకు అప్పటికి ఇది అనిపిస్తుంది, ఎందుకు అంతగానం ఎందుకు ఇవ్వాలి అంటే నిజానికి ఏంటంటే ఇదంతా వెంట వెంటనే జరిగిపోలేదండి. ఈ రోజు చీర పోయిందంటే నెక్స్ట్ వీక్ వరకు నేను టెన్షన్ పడుతూనే ఉన్నాను. ఇప్పుడు అంత డబ్బులు నేను ఎక్కడి నుంచి తేవాలి, ఎట్లా సెట్ చేయాలి, నా షాప్ రెంట్ కట్టుకోవాలి, వర్క్ నడవట్లేదు, ప్లస్ పైగా పైన డబ్బులన్నీ పోతున్నాయి అనమాట. ఇంకా నాకు అది అర్థం అవ్వట్లేకుండే. ఇక నాకు ఈ విషయం చెప్పేటప్పటికి నేను అన్నాను లేదు కిందికి వెళ్దాము, కిందికి వెళ్ళి ఒకసారి మాట్లాడదాము ఓనర్తో, అక్కడ వాళ్ళే చూసి చెప్తారు కదా అనేసి. నేను అప్పటికీ అంకుల్ని కూడా అడిగాను, ఏంటి అంకుల్ ఇలా వేరే బిల్స్ కూడా ఉన్నాయి కదా, వేరే చీరలు ఉంటాయి కదా, అట్లా వెళ్ళి అడుగుదాం అనేసి అంటే అంకుల్ మళ్ళీ రిటర్న్లో వాదిస్తున్నారనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఒకటే మాట చెప్పారు, లేదు ఇంకా వదిలేసాను ఇది, ఇన్ని రోజులు ఏంటంటే 10,000 కట్టాలని భయపడ్డాం కదా, ఇప్పుడు 7,000 అంటున్నారు కదా, అది ఇచ్చేసి వదిలించేసుకుందాం, ఇంకా నెక్స్ట్ టైం వాళ్ళకి తీసుకోకు మళ్ళీ కుట్టకు అని అన్నారు. ఇంకా సరే ఇంకా ఫైనల్గా ఇంకా ఆయన చెప్పారు కదా అని చెప్పేసి ఇంకా నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఏం అడగలేదు, 7,000 రూపీస్ తీసి డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చేసాను. అంతసేపు ఏమో చీర కావాలన్నారు, ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి డబ్బులు ఇవ్వగానే తీసేసుకున్నారు. అయితే ఇంకా ఫైనల్గా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి దిగుతున్నాము. అయితే ఇంక అక్కడ ఏదో చీర బాగుంది నేను చూస్తుంటే ఇక్కడ వాళ్ళకి చెప్తున్నారనమాట, మా అమ్మాయే మంచి చీరలు చూపించండి అని అంటున్నారు. ఇంకా నాకైతే ఏమీ అర్థం కాలేదు. ఇంకా ఫైనల్గా మేము కొనుక్కొని వస్తామని చెప్పాము. ఇంకా అంకుల్ అయితే వెళ్ళిపోయారు. ఇంకా టెన్షన్ క్లియర్ అయిపోయింది కదా, ఆఫర్స్ ఏదో ఉండే అనమాట. సో నేను కూడా ఒక చీర అయితే తీసుకున్నాను.
ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ వచ్చారనమాట ఆంటీ ఇంకో బ్లౌజ్ కుట్టమనేసి. నేను లేదంటే నేను బిజీ ఉన్నా అని చెప్పేసి ఇంకా మంచి విధంగా కుట్టనని చెప్పేసాను. ఇంకా అట్లా నెక్స్ట్ టైం కూడా వచ్చారు కానీ ఇంకా మళ్ళీ తీసుకోలేదు. ఇంకా మళ్ళీ వాళ్ళు కూడా రాలేదులేండి. మళ్ళీ లాస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు ఇదంతా అయిపోయి కూడా ఒక 5-6 ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి లాస్ట్ ఇయర్ వచ్చారు. అప్పుడైతే కుట్టించాను అనమాట. ఇంకా నేను ఇంకా ఆ టైంలో టెన్షన్లో ఉండే కానీ తర్వాత అయితే ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళే కదా అన్నట్టుగా అనిపించింది. ఇంకా ఫైనల్గా అయితే ఇంక నేను అంటే ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఆల్రెడీ నేను కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. ఫస్ట్ జాగ్రత్త వచ్చేసి ఏంటంటే నేనైతే సీసీ కెమెరా పెట్టించానండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే నేను ఈవెన్ మైక్ కూడా పెట్టించాను అనమాట మా షాప్లో. అది తర్వాత చేశాను మైక్ అయితే. మైక్ విషయం అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. సీసీ కెమెరా వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇప్పుడు ప్రతిసారి దొంగలే వస్తారని కాదు కదా, మనకి ఏంటంటే కొన్నిసార్లు ఏదైనా బట్టలు అక్కడిక్కడ తీసి పెట్టి మర్చిపోతూ ఉంటాం కదా, సో దట్ దాంట్లో వెతుక్కోవడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇప్పటికి కూడా నాకు అలాగా చాలా యూజ్ అవుతుందండి. ఎక్కడన్నా అంటే ఇప్పుడు నేను మా మమ్మీ డాడీ ముగ్గురం సర్దుతాం కదా, నేను ఒక దగ్గర పెడతాను, మళ్ళీ తీసి మమ్మీ ఇంకో దగ్గర పెడుతుంది, మళ్ళీ తీసి మా డాడీ ఇంకో దగ్గర పెడతారు. సో అలాగా చేస్తూ ఉంటే కొన్నిసార్లు కనబడకపోయేదన్నమాట. అవన్నీ నాకు సీసీ కెమెరా వల్ల బాగా హెల్ప్ అయ్యాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా నెగిటివ్ థాట్స్తో వస్తాయి అంటే ఇట్లా ఏమైనా దొంగతనం చేయడానికని వస్తే ఫస్ట్ సీసీ కెమెరా చూడగానే భయపడతారు. అయితే ఏంటంటే మా కెమెరాకి ఒక టీవీని కూడా అటాచ్ చేసామండి. అంటే మా ఇంట్లో ఒకటి ఎక్స్ట్రా టీవీ ఉండే అనమాట. అది ఎలాగో యూజ్ చేయట్లేదని చెప్పేసి అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. ఆ టీవీ వల్ల మాకు పెద్ద యూజ్ ఏమైందంటే అది పెద్దగా ఉన్నందువల్ల 2 కెమెరాస్ పెట్టామన్నమాట, ఒకటి బయట ఒకటి లోపల. సో దట్ అది పెద్దగా అంటే పిక్చర్ మొత్తం పెద్దగా కనిపించేది. ఎవరైనా ఇలాగ దొంగతనం కోసం వచ్చినా కూడా ఫస్ట్ ఆ కెమెరాస్ చూసి భయపడిపోతారనమాట. ఇంకా అట్లా అని చెప్పి నా దగ్గర ఇంకా నా షాప్లో అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా మళ్ళీ ఏది పోలేదండి వస్తువు. ఎప్పుడైనా మేము మర్చిపోతే వెతుక్కోవడమే తప్పితే ఇంకేమైతే లేదు. సో ఇంక అప్పటి నుండి నేను అలవాటు చేసుకున్న విషయం ఏంటి అంటే ఆ చీర కాస్ట్ ఎంత అని తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. అంటే వాళ్ళు ఏది తెచ్చినా సరే, మామూలు చీర అయినా లేదా పట్టు చీర అయినా ఇమిటేషన్ చీర అయినా ఏదైనా సరే ఖచ్చితంగా అడుగుతాను. దీనివల్ల నాకు కూడా ఇంకో యూస్ కూడా అయిందండి. ఏంటంటే చీరల రేట్స్ అర్థమవుతుండే అనమాట. ఇప్పటికీ తెలుస్తుంటాయి ఒకే చీర ఎంత కాస్ట్లో దొరుకుతుంది అనేసి అర్థమవుతుంటుంది. ప్లస్ వాళ్ళు తెచ్చే చీరకే బిల్లు అటాచ్ అయి ఉంటుంది కదా, వాటిని కూడా కంపల్సరీ ఫొటోస్ తీసి పెట్టుకుంటాను. కస్టమర్కి మళ్ళీ నేను కుట్టించి తిరిగి ఇచ్చేసే వరకు ఆ ఫోటో అలాగే ఉంటుంది. తర్వాత కనిపించినప్పుడు అయితే డిలీట్ చేసేస్తాను. అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా వాళ్ళ చీర కనబడకపోయినా మనకి ఈజీగా తెలిసిపోతుంది అది ఎంత కాస్ట్ పడింది ఏంటి అనేసి. ఎందుకంటే ఆల్రెడీ పడిన టెన్షన్ మళ్ళీ ఇంకోసారి పడాలని అనుకోవట్లేదు, అంటే మళ్ళీ పోవాలని కూడా కోరుకోవట్లేదు. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా కనిపించకపోయినా లేదా చీరకి ఏమైనా డ్యామేజ్ అయినా కూడా ఫస్ట్ మన మీద తోసేస్తారు కదా. అందరూ కాదండి, నేను చెప్తున్నా 1000లో ఒకరు ఉంటారేమో ఇలాంటి వాళ్ళు. నేనైతే చెప్తున్నాను అస్సలు ఇంకా ఆ టైంలో పడిన టెన్షన్ ఎవ్వరికీ ఉండొద్దు. ఆ టైంలో అయితే చాలా ప్రాబ్లం ఫేస్ చేశానండి. ఇంకా మా హస్బెండ్ పక్క నుండి అంత ధైర్యం చెప్పి ప్లస్ మళ్ళీ సీసీ కెమెరాకి పడడానికి డబ్బులు కావాలి కదా, వీటన్నిటి కోసం డబ్బులు అప్పుగా తీసుకొచ్చి మొత్తం కెమెరాస్ అంతా ఫిక్స్ చేసిన తర్వాతనే నేనైతే మొత్తం ఫ్రీ అయిపోయాను. ఇంకా అప్పటి నుంచి నా రెగ్యులర్ వర్క్ అయితే నేను కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోయాను. నేను చెప్పిన టిప్స్ అన్నీ ఖచ్చితంగా ఫాలో అవుతూనే వస్తున్నాను. ఇప్పటివరకు కూడా ఫాలో అవుతానండి. ఎవరు ఎట్లాంటి చీర తెచ్చినా, ఇంకోటి వాళ్ళకి ఒకవేళ కాస్ట్లీ చీర తెచ్చినా సరే అది వెంటనే కంప్లీట్ అయిపోయేటట్టు చూస్తాను. అంటే బ్లౌజ్ కాకపోయినా సరే చీరకు ఫాల్ పీకో చేసేదన్నా, కొంగముళ్ళు వేసేదన్నా ఫస్ట్ చేయించేసి అదే కస్టమర్కి అయితే ఇచ్చేస్తాను. ఇచ్చిన తర్వాత కూడా ఫోటో పెట్టేస్తాను మీకు ఇచ్చేసాను అనేసి. ప్లస్ అది కాక ఈ నార్మల్ బట్టలు అయినా సరే అండి నేను ఇప్పటికీ వాట్సాప్ చేస్తూనే ఉంటాను. వాళ్ళ దగ్గరికి ఏమైనా వచ్చినాయి అంటే ఫస్ట్ అది ఫోటో తీసుకుంటాను, వాళ్ళకి ఏవైతే ఇచ్చేసానో అవి కూడా ఫొటోస్ తీసుకుంటాను. ఎందుకంటే ఒక కస్టమర్ ఒకటే చీర పట్టుకొస్తారని కాదు కదా, వాళ్ళు ఒక 4-5 తెచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అర్జెంట్గా నాకు ఫస్ట్ ఒకటి ఇవ్వండి అని అంటారు. సో అది ఇచ్చేస్తాము. మళ్ళీ రేపు ఫంక్షన్ ఉందని చెప్పి ఇంకోటి అడిగి తీసుకుంటారు కదా, సో అట్లా ఎప్పుడెప్పుడు ఇస్తాను అవన్నీ కూడా ఫొటోస్ పెడతాను. పైగా వాళ్ళు అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తారనమాట. ఇంత అని బిల్ ఫస్ట్ చెప్పలేం కదా, సో అందుకని వాళ్ళు అడ్వాన్స్ అయితే ఇస్తారు. ఆ అడ్వాన్స్ తీసుకొని ఎంతైతే వాళ్ళు ఇచ్చారో అది కూడా ఫొటోస్ పెడతాను. ప్రజెంట్ అయితే జీపే అవన్నీ వచ్చేసింది కాబట్టి ఇంక అందులో స్క్రీన్ షాట్స్ అవి ఉంటాయి. లేదు అంటే నేను అవి ఉన్నా సరే నేను ఇట్లా ఇంత అమౌంట్ రిసీవ్డ్ అని చెప్పి పెట్టేస్తాను. సో వాళ్ళు ఎప్పుడు ఇచ్చారో, ఏ డేట్ రోజు అమౌంట్ రిసీవ్ అయిందో అన్నీ అందులో ఉండిపోతాయి కదా వాట్సాప్లో. ప్రతిదానికి నేను స్టార్ మార్క్ వేసి పెట్టుకుంటానండి, అంటే ఇంపార్టెంట్ మెసేజెస్కి మాత్రము. లేకపోతే మనకు అది డిలీట్ అయిపోతుంటాయి కదా, ఇవాళ రేపు వచ్చిన ఆప్షన్లో అయితే వాళ్ళు అవతల డిలీట్ చేస్తే మనకు కూడా పోతుంది. సో అందుకనేసి నేను అవి స్టార్ మార్క్ అయితే వేసి పెట్టుకుంటాను. అంటే అందుకోసం అయితే ఫోన్లో స్టోరేజ్ ఎక్కువే ఉండాలండి, ఎందుకంటే మనం ఇచ్చే వరకు అయితే అవి ఫొటోస్ మన దగ్గర ఉండాలి కదా. తర్వాత ఫ్రీ టైంలో కూర్చున్నప్పుడు అవసరం లేనివన్నీ డిలీట్ చేసేస్తూ ఉంటాను. ఒకవేళ నేను కస్టమర్ సైజ్ బ్లౌజ్ రిటర్న్ ఇచ్చినా సరే అది కూడా ఫోటో పెడతాను, ఈ బ్లౌజ్ ఇచ్చేసాను అనేసి. ఎందుకంటే వాళ్ళు ఫంక్షన్ హడావిడిలో ఉండి ఎక్కడో పెట్టేసుకుంటారు కదా, మళ్ళీ మనమే ఇవ్వలేదని అంటారు. కాబట్టి నేనైతే ఫోటో తీసి చూపించేస్తాను అనమాట. అలాంటి ఎక్స్పీరియన్స్ అన్నీ అయ్యాయండి. సో ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అనమాట, ఎవరికి ఇష్టమంటే వాళ్ళు ఫాలో అయిపోవచ్చు. సో ఇదండి స్టోరీ 2017లో జరిగిందనమాట మాకు. సో దీనివల్ల మీకు ఏదన్నా హెల్ప్ అయింది, ఫ్యూచర్లో కొంచెం జాగ్రత్తగా ఉంటారా అనుకుంటే నా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇదంతా ట్రాఫిక్ చాలా ఉందండి. ఇక్కడ మేము ఎక్కడికంటే హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ వెళ్ళేసి వచ్చేటప్పుడు ట్రాఫిక్ అంతా వీడియో తీశాను. ఇక్కడ ఈ హాస్పిటల్ వచ్చేసి
మా వదిన చెప్పారని చెప్పాను కదా, ట్రస్ట్ హాస్పిటల్ అనేసి ఇదే అండి. సో అయితే ఇక్కడికైతే వచ్చేసాను. కానీ ఇక్కడ ఏంటి అంటే సీనియర్ సిటిజన్స్కి 40% డిస్కౌంట్ అంట. ప్లస్ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే 40% డిస్కౌంట్ వస్తుందంట. మిగతా వాళ్ళందరికీ మాత్రం ఫీజు ఎక్కువే అంటండి. ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు మాత్రం నాకు 550 రూపీస్ తీసుకున్నారు. తర్వాత వచ్చేసి చెకప్ చేశారు, మెడిసిన్స్ అయితే రాసిచ్చారు. ఇంకా నేను తెచ్చుకోలేదు, వాడలేదు. అది వాడిన తర్వాత కూడా చెప్తాను ఎలా ఉంది అనేసి. కానీ గూగుల్లో చూస్తే మాత్రం రివ్యూస్ అయితే బాగున్నాయండి. ఆల్రెడీ మాకు చెప్పిన వాళ్ళు కూడా బాగా తగ్గిందని చెప్పారు. సో ఆ నమ్మకంతోనే వెళ్ళాము. తగ్గితే మాత్రం మళ్ళీ ఖచ్చితంగా నేను కూడా రివ్యూ ఇస్తాను, యూట్యూబ్లో రివ్యూ ఇస్తాను. తర్వాత ఇక వచ్చేటప్పుడు ఏంటంటే మేము ఇక్కడ లెన్స్ కార్ట్కి వెళ్ళామండి. సో ఇక్కడ అంటే మా బాబుకి కూడా ఇప్పుడు మళ్ళీ ఐసైట్ చెక్ చేయించాలి, చాలా రోజులు అయిపోయిందనమాట. ఇంకెప్పుడైతే లోకల్ షాప్స్లోనే తీసుకుంటాము. కాకపోతే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండింగ్ కదా, ఇది వచ్చేసి ఏంటంటే లేటెస్ట్ వర్షన్ అంటండి. మా తనిష్కి అయితే ఇంత సెట్ కాలేదు. ఇందులోనే ఇంతకుముందు వచ్చిన వర్షన్ కూడా ఉంది, హస్లర్ అంట. అది బాగుంది మళ్ళీ తనిష్కి. సో అది బుక్ చేద్దాం అనుకున్నాము. అయితే ఇందులో ఒక పేరు కాదండి, 2 పేర్స్ తీసుకుంటే డిస్కౌంట్ అనేది ఉంటుందన్నారు. సో నేను మనిషి కోసం కూడా చూడాలనుకున్నాము. ఇదే అండి హస్లర్ అంటే. ఇవన్నీ ఇట్లా మోడల్స్ ఉన్నాయన్నమాట, గర్ల్స్కి బాయ్స్కి అందరికీ బాగుంటాయి. సో మా తనిష్కి అయితే బాగా సెట్ అయింది. ఒకటి వేరే లైట్ బ్లూ కలర్లో చూసామన్నమాట, చాలా బాగుంది. ఇంకా మళ్ళీ తర్వాత మా మనీష్ తనిష్కి ఇద్దరు కలిసి వెళ్ళి చూసుకుంటా అని చెప్పారు. ఇంకా డైరెక్ట్గా మా హస్బెండ్ కూడా చూపించవచ్చు, తర్వాత ఒకవేళ కుదిరితే యూట్యూబ్లో కూడా పెట్టచ్చు అన్నట్టుగా వీడియో అయితే తీసుకున్నాను. సో ఇన్ని వెరైటీస్ ఉన్నాయండి, అన్నిట్లో ఆఫర్స్ ఉన్నాయి. కానీ అంటే మనం బయటికి వెళ్ళి కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువే ఉంటుంది. కాకపోతే బ్రాండ్ కదండి, సో డెఫినెట్గా బాగుంటుంది. పిల్లలు కొంచెం కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది కదా నాకు అనిపిస్తుంది. సో ఇంతే అండి, ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.